పంచవటి జీవితం. పంచవటి ప్రాంతంలో రాముడు ఒక శ్రేష్ఠమైన ఆశ్రమాన్ని నిర్మిస్తాడు. సీత సౌకుమార్యంగా అడవిలో జీవనం సాగిస్తూ అడవిదేవతలకు పూజలు చేస్తుంది. లక్ష్మణుడు నిరంతరం సేవలో నిమగ్నమవుతాడు. ఋషులు పిలిచి వనంలో ఉన్న రాక్షసుల విషయాలు చెబుతారు. రాముడు వారి రక్షణకి ప్రమాణం చేస్తాడు. శూర్పణఖ ప్రవేశం. ఒకరోజు శూర్పణఖ అనే రాక్షసి అడవిలో సంచరిస్తూ రాముని ఆశ్రమానికి వస్తుంది. అతడి రూపాన్ని చూసి ఆమె మనస్సు చిలికిపోతుంది. శూర్పణఖ అంతరంగ స్వరంలో, ఇవ్వినంత అందమైన పురుషుడు నేనెప్పుడూ చూడలేదు. ఇతడు నా భర్త కావాలి. ఆమె రాముని దగ్గరకు వచ్చి ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఓ రామా, నీవు ఓ మహావీరుడవు. నీకు సరైన భాగస్వామిని కావలసింది నేనే. నన్ను పెళ్లి చేసుకో. రాముని ప్రతిస్పందన. రాముడు నవ్వుతూ శాంతంగా మాట్లాడుతూ, నన్ను పెళ్లి చేసుకున్న సీతాదేవి అంగీకారంతో నేను ఒక్కగానొక్క భార్యవ్రతుడు. కాని నా తమ్ముడు లక్ష్మణుడు ఏకాకిగా ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్ళు. అంతే శూర్పణఖ అక్కడ నుండి లక్ష్మణుని దగ్గరకు వెళుతుంది. లక్ష్మణుని ధ్వంసాత్మక ప్రతిస్పందన. శూర్పణఖ, ఓ వీరా, నన్ను పెళ్లి చేసుకో. మనం ఇద్దరం ఈ అడవిలో రాజులమవుదాం. లక్ష్మణుడు ఉపహాసంగా, నాకు పెళ్లి అంటే ఇష్టం లేదు. అక్కగారు ఉన్నారు కదా, వాళ్లతో మాట్లాడి చూడు. ఈ మాటలు విని శూర్పణఖ కోపంతో గర్జిస్తుంది. సీతను చంపాలని యత్నిస్తుంది. కుడిచూపుడు వేలు అప్పుడే రాముడి ఆజ్ఞతో లక్ష్మణుడు ఖడ్గం చేతపట్టి శూర్పణఖ ముక్కును, చెవులను కోసి పరాభవం చేస్తాడు. శూర్పణఖ తన పరాభవాన్ని తమ్ముడు ఖర వద్దకి వెళ్లి చెబుతుంది. ఒక సైన్యం తోలించి ఖర, దూషణ రామునిమీద దాడికి సిద్ధమవుతారు. 14,000 రాక్షసులు. ఖరదూషణ లీడర్షిప్లో అరణ్యకాండలో అత్యంత ఘోర యుద్ధం మొదలవుతుంది. లక్ష్మణుడు సీతను రక్షించేందుకు దూరంగా తీసుకెళ్తాడు. రాముడు ఒంటరిగా యుద్ధరంగంలో అడుగుపెట్టి ధైర్యంగా పోరాడతాడు. ఒకరి తర్వాత మరొకరిని సంహరిస్తూ రాముడు సాగుతాడు. ఖరుడిని బాణంతో సంహరిస్తాడు. దూషణుడి ఖడ్గాన్ని చెరిపి బాణాలతో మట్టుపెడతాడు. యుద్ధం తర్వాత అడవి మళ్లీ ప్రశాంతమవుతుంది. ఈ యుద్ధంతో రాముని శౌర్యం, ధర్మం, పరాక్రమం సాక్షాత్కారమవుతుంది. శూర్పణఖ, ఖర దూషణ మరణం వార్త రావణుడికి తెలియజేస్తుంది. ఆయనకు ఘోర రాక్షస బలహీనతగా కనిపిస్తుంది. ఇది రాముడి శక్తికి తొలి పరిచయం. రావణుడు గర్జనతో, ఈ రాముడిని నేనెంతటి దెబ్బతో తుడిచిపెడతానో చూడండి. నా బహునీతి సహోదరి శూర్పణఖకి అవమానం చేసింది. దీనికి ప్రతీకారం తీసుకుంటాను.